యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును అని వారు పాటలు పాడుతుంటే అంట ఆ మందిరం అంతా కూడా దేవుని యొక్క మహిమతో నింపబడింది. దేవుని యొక్క మహిమ ఆ మందిరం అంతా కూడా నింపబడింది. ఆ మందిరం అంతా కూడా దేవుని మహిమతో నింపబడినప్పుడు యాజకులు అక్కడ సేవ చేయడానికి నిలవబడలేకపోయారు. వారి జీవితంలో అప్పటి వరకు ఆ మహిమను వారు చూడలేదు. అప్పటి వరకు వారు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఎందుకు దేవుని మహిమ అక్కడ నింపబడింది అంటే ఆరాధనలో అంత శక్తి ఉంది, మన స్తుతిలో అంత శక్తి దాగి ఉంది. నీవు కేవలము నీ నోటితో మాత్రమే నువ్వు ఆరాధిస్తున్నావు అంటే అది పొరపాటే. నువ్వు ఆరాధిస్తుంది దేనితో తెలుసా? ఆత్మతో ఆరాధిస్తున్నావు. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయంలో అంటాడు దేవుడు, ఇదిగో ఒక దినం రాబోతుంది, అప్పుడు నా ప్రజలు నన్ను ఎలా ఆరాధిస్తారంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. ఐ బిలీవ్ దట్ దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ స్పిరిచువల్ అవేకనింగ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో ఒక ఆత్మీయ మెలకువను ఈ దినాన్న మన దేవుడు ఇస్తున్నాడు. ఆత్మతో సత్యముతో నీవు ఆరాధించే బిడ్డగా ఉండాలి. ఎప్పుడైతే ఇదిగో వారు ఆరాధిస్తున్నారో, ఎప్పుడైతే వారు బూరలు ఊది సంగీతంతో వారు పాటలు పాడుతున్నారో, ఆ యొక్క యెహోవా మందిరం అంతా కూడా దేవుని మహిమతో నింపబడింది. దేవుని యొక్క ఆత్మతో ఆ మందిరం నింపబడింది. దేవుని మహిమ మేఘముతో ఆ మందిరం నింపబడింది. ఎప్పుడైతే దేవుని యొక్క మహిమ మేఘము ఆ మందిరము చుట్టూ నింపబడిందో యాజకులు అక్కడ పరిచర్య చేయలేకపోయారు, యాజకులు అక్కడ నిలబడలేకపోయారు. ఎందుకంటే ఆయన మహిమను చూసి వారు తట్టుకోలేకపోయారు. కేవలము ఆ మహిమను రిసీవ్ చేసుకోగలరు, కానీ ఆ మహిమలో వారు పరిచర్య చేయలేకపోయారు. యాజకత్వము చేసే ముందు మనము మహిమను రిసీవ్ చేసుకోవాలి. ఈరోజు దేవుడు మనలను రాజులైన యాజక సమూహం అని పిలుస్తున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని విడిచిపెట్టట్లేదు. అందరినీ దేవుడు మీరు రాజులైన యాజక సమూహమై ఉన్నారని దేవుడు పిలుస్తున్నాడు. ఇప్పుడు నువ్వు యాజకుడిగా నీ జీవితంలో నీ కుటుంబంలో నీవు ఉండాలంటే ప్రతి కుటుంబానికి పురుషుడు యాజకుడిగా ఉండాలి. ప్రతి కుటుంబంలో ఒక యాజకుడు ఉండాలి. బలులు అర్పించడానికి, ప్రార్థన చేయడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి ప్రతి కుటుంబంలో యాజకుడు ఉండాలి. అక్కడ ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తున్నారో, అక్కడ ఎప్పుడైతే దేవునికి సన్నిధితో నింపబడి వారు స్తుతిస్తున్నారో, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని పాటలు పాడుతున్నారో, ఇదిగో ఆ మందిరం అంతా కూడా దేవుని యొక్క ఆత్మతో నింపబడింది. దేవుని యొక్క అభిషేకముతో ఆ మందిరం నింపబడింది. మహిమ అంతా కూడా మందిరాన్ని కప్పేసింది. ఒక తుఫాను వలె మహిమ దిగి వచ్చింది. హల్లెలూయా. మనం చేసే ఆరాధన మన జీవితాల్లో స్పిరిచువల్ అట్మాస్ఫియర్ని తీసుకురావాలి. లెట్ ద స్పిరిచువల్ అట్మాస్ఫియర్ బిగిన్ టు మేనిఫెస్ట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఇదిగో ఆ యొక్క ప్రతి ఒక్క ఆత్మీయమైన వాతావరణము నీ జీవితంలోనికి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీ యొక్క ఇంటి చుట్టూ ఆత్మీయమైన వాతావరణం ఉండాలి.